నమస్కారం ఫ్రెండ్స్. వెండితెరపై మనం ఎన్నో ప్రేమకథలు చూసుంటాం. కాని కొన్ని జంటలను చూసినప్పుడు మాత్రం అబ్బా, వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని మనకు తెలియకుండానే మనసులో అనిపిస్తుంది. అలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకున్న జంట మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గీత గోవిందం సినిమాతో మనందరినీ మాయ చేసిన ఈ జోడీ నిజ జీవితంలో కూడా ఒక్కటి కావాలని కోరుకోని అభిమాని ఉండడు. ఇన్నాళ్ళు మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ దాగుడుమూతలు ఆడిన ఈ ప్రేమ పక్షులు ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఏకంగా పెళ్లి పత్రికే బయటకు వచ్చేసింది. అంతేకాదు, నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న విజయ్ దేవరకొండ ఇంటి ముందు ఈ రోజు అంటే ఫిబ్రవరి 19న హఠాత్తుగా పెళ్లి సందడి మొదలైంది. అసలు ఏం జరుగుతోంది? ఆ వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ నిజమేనా? ఎయిర్పోర్ట్లో రష్మిక ఎందుకు సిగ్గుపడింది? వాళ్ల పెళ్లి వీడియో కోసం నెట్ఫ్లిక్స్ ఇచ్చిన 60 కోట్ల భారీ ఆఫర్ను విజయ్ ఎందుకు కాదనుకున్నాడు? ఉదయపూర్ ప్యాలెస్లో జరగబోయే ఆ సీక్రెట్ వెడ్డింగ్ ప్లాన్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మన దగ్గర ఉన్న పక్కా ఆధారాలతో ఈరోజు ఈ వీడియోలో పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న ఆ వైరల్ వెడ్డింగ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి నుండి వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఒకటే ఫోటో కనిపిస్తోంది. అది మరేదో కాదు, విజయ్, రష్మికల పేర్లతో ఉన్న శుభలేఖ. ఆ కార్డులో ఉన్న వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం మన విజయ్, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26, 2026న జరగబోతోంది. అది కూడా మన హైదరాబాద్లో కాదు, రాజస్థాన్లోని అందమైన నగరం ఉదయపూర్లో. రాజులు, మహారాజులు ఏలిన ఆ గడ్డమీద ది ఒబెరాయ్ ఉదయ విలాస్ లేదా సిటీ ప్యాలెస్ అనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఆ కార్డులో రిసెప్షన్ డేట్ కూడా క్లియర్గా ఉంది. మార్చి 4వ తేదీన, అంటే పెళ్లి అయిన 5 రోజులకు మన హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్లో ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారట. ఈ వేడుకకు చిరంజీవి గారి దగ్గర్నుండి మహేష్ బాబు, ప్రభాస్, బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్ వరకు అందరూ హాజరుకాబోతున్నారు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ పెళ్లి పత్రికతో పాటు అతిథులకు ఒక స్పెషల్ గిఫ్ట్ బాక్స్ కూడా పంపిస్తున్నారట. ఆ బాక్స్లో రష్మికకు ఎంతో ఇష్టమైన నేషనల్ క్రష్ బ్రాండ్ పర్ఫ్యూమ్, విజయ్ సిగ్నేచర్ స్టైల్ అయిన రౌడీ బ్రాండ్ టీషర్ట్ మరియు ఖరీదైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయట. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, వీళ్ళిద్దరూ తమ పెళ్లిని ఎంత స్పెషల్గా ప్లాన్ చేసుకున్నారో. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇలాంటి రూమర్స్ ఎప్పుడూ వచ్చేవే కదా, ఇందులో నిజమెంత? కాని ఫ్రెండ్స్, నిప్పులేనిదే పొగరాదు అంటారు కదా. ఫిబ్రవరి 16న ముంబై ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. ఆ రోజు రష్మిక మందన్న ముంబై ఎయిర్పోర్ట్లో దిగారు. ఆమె క్యాజువల్ డ్రెస్లో తలమీద క్యాప్ పెట్టుకుని చాలా సింపుల్గా ఉన్నారు. ఆమెను చూడగానే అక్కడున్న బాలీవుడ్ పాపరాజీలు, ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో చుట్టుముట్టారు. అందులో ఒక ఫోటోగ్రాఫర్ గట్టిగా, మేడం, 26న పెళ్లి అటకదా, షాదీ ముబారక్, కంగ్రాచ్యులేషన్స్ అని అరిచారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు అడిగితే సెలబ్రిటీలు కోప్పడతారు లేదా నో కామెంట్స్ అని సీరియస్గా వెళ్ళిపోతారు. కానీ రష్మిక రియాక్షన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఆ మాట వినగానే ఆమె ముఖం వెలిగిపోయింది. నవ్వు ఆపుకోలేక సిగ్గుపడుతూ, మీకు అప్పుడే తెలిసిపోయిందా, నేనేం మాట్లాడను అన్నట్టుగా ఒక స్వీట్ లుక్ ఇచ్చి కారు వైపు వెళ్ళిపోయారు. ఆమె నోటితో అవును అని చెప్పకపోయినా ఆ కళ్లల్లో కనిపించిన మెరుపు, ఆ బ్లష్ మాత్రం నిజం చెప్పకనే చెప్పింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇక కన్ఫర్మ్, గీత మేడం పెళ్లికి రెడీ అయ్యింది అని ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు, అదే ఎయిర్పోర్ట్లో కొద్దిసేపటి తర్వాత విజయ్ దేవరకొండ కూడా కనిపించారు. ఆయన బ్లాక్ మాస్క్, తలమీద బీనీ క్యాప్ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా ఉండేలా జాగ్రత్తపడ్డారు. కాని డేగ కన్నున్న మన ఫ్యాన్స్ ఆయన్ని గుర్తుపట్టేశారు. ఆశ్చర్యమేంటంటే, రష్మిక ఏ కారులో అయితే వెళ్ళిందో విజయ్ కూడా అదే కారులో వెళ్లడం అక్కడ ఉన్నవాళ్లు గమనించారు. ఇద్దరూ వేరువేరుగా ఎయిర్పోర్ట్లో దిగినా డెస్టినేషన్ మాత్రం ఒక్కటే అని దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోయింది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ లవ్ స్టోరీ ఈ రోజు మొదలైంది కాదు. 2018లో వచ్చిన గీత గోవిందం సినిమా సెట్స్ మీద వీరి పరిచయం మొదలైంది. మొదట్లో విజయ్ యాటిట్యూడ్ చూసి రష్మిక భయపడినా రాను రాను ఇద్దరి మధ్య మంచి స్నేహం చిగురించింది. ఆ తరువాత 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ టైంలో ఆ స్నేహం
కాస్త ప్రేమగా మారింది. ముఖ్యంగా ఆ టైంలో రష్మిక తన పర్సనల్ లైఫ్లో అంటే తన నిశ్చితార్థం బ్రేకప్ అయినప్పుడు చాలా బాధలో ఉంది. అప్పుడు విజయ్ ఆమెకు ఒక కొండంత అండగా నిలబడ్డారు. ఆమెను ఓదార్చి ఆమె కెరీర్ మీద ఫోకస్ పెట్టేలా చేశారు. ఆ కష్టకాలంలో ఏర్పడిన బంధమే ఇప్పుడు పెళ్లి వరకు దారితీసింది. గత 4-5 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కలిసి మాల్దీవులు, గోవా అంటూ వెకేషన్స్కి వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు వేరువేరు టైంలో పెట్టినా బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ మాత్రం ఒక్కటే ఉండటంతో ఫ్యాన్స్ అప్పుడే కనిపెట్టేశారు. అంతేకాదు, విజయ్ ఇంట్లో జరిగే ప్రతి పండగకు, ఫంక్షన్కి రష్మిక హాజరవ్వడం, విజయ్ తల్లితో రష్మికకు ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే ఆమె ఎప్పుడో ఆ ఇంటి కోడలైపోయింది అనిపించక మానదు. అయితే వీరి పెళ్లి గురించి బయటకు వచ్చిన మరో షాకింగ్ న్యూస్ ఎంగేజ్మెంట్. అవును ఫ్రెండ్స్, చాలామందికి తెలియని విషయమేంటంటే వీరి నిశ్చితార్థం ఇప్పటికే జరిగిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2025 అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే అత్యంత రహస్యంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. బయటివాళ్లకు, మీడియాకు ఎవరికీ తెలియకుండా కేవలం 2 కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల మధ్య ఉంగరాలు మార్చుకున్నారట. అప్పటినుండి వీరిద్దరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మనం విజయ్ దేవరకొండ వ్యక్తిత్వం గురించి, ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్లి అంటే అది ఒక బిజినెస్ అయిపోయింది. నయనతార పెళ్లి వీడియోను నెట్ఫ్లిక్స్ దాదాపు 25 కోట్లకు కొనుగోలు చేసింది. అదే తరహాలో విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వీడియో హక్కుల కోసం కూడా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ, అది నెట్ఫ్లిక్స్ అని అంటున్నారు, ఏకంగా 60 కోట్లు ఆఫర్ చేసిందట. 60 కోట్లు అంటే మాటలు కాదు, ఒక సినిమా బడ్జెట్ అంత డబ్బు. కాని ఇక్కడే విజయ్ తన క్లాస్ చూపించాడు. ఆ ఆఫర్ను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సున్నితంగా తిరస్కరించారట. పెళ్లి అనేది మా వ్యక్తిగత విషయం, అది మా ఎమోషన్. దాన్ని బిజినెస్ చేసి అమ్మడం నాకిష్టం లేదు, అది మా జ్ఞాపకంగానే మిగిలిపోవాలి అని విజయ్ చెప్పారట. డబ్బు కంటే ఆత్మగౌరవానికి, ప్రైవసీకి విజయ్ ఇచ్చిన ఈ విలువ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నిజమైన రౌడీ అంటే ఇది అని కాలరెగరేస్తున్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే, ఉదయపూర్లో జరగబోయే ఈ వేడుకకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారట. పెళ్లికి వచ్చే అతిథులు ఎవరూ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదు అని కండిషన్ పెట్టారు. ఎందుకంటే పెళ్లి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వకూడదు అనేది వాళ్ల ఉద్దేశం. అందుకే ఎంట్రన్స్లోనే ఫోన్లకు స్టిక్కర్లు వేయడం లేదా లాకర్లో పెట్టడం జరుగుతుందట. అంతేకాదు, పెళ్లి పనులు చూసే ఈవెంట్ మేనేజర్లు, ఫోటోగ్రాఫర్లు, క్యాటరింగ్ వాళ్లతో కూడా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ బాండ్స్ మీద సంతకాలు చేయించుకున్నారట. అంటే పెళ్లి గురించి ఒక్క చిన్న విషయం బయటకు పొక్కినా వాళ్లమీద లీగల్ యాక్షన్ తీసుకుంటారన్నమాట. ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ రోజు అంటే ఫిబ్రవరి 19న ఉదయం జూబ్లీహిల్స్లోని విజయ్ దేవరకొండ ఇంటి దగ్గర సందడి మొదలైంది. ఇన్నాళ్లు సాదాసీదాగా ఉన్న ఇల్లు ఈరోజు రంగురంగుల విద్యుత్ దీపాలతో, అందమైన పూలతో అలంకరించబడి పెళ్లికళ ఉట్టిపడుతోంది. ఆ వీడియోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే పెళ్లి పనులు అధికారికంగా మొదలయ్యాయి అని అర్థమవుతోంది. మాకు అందిన సమాచారం ప్రకారం రేపో మాపో దేవరకొండ మరియు మందన్న కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్స్లో ఉదయపూర్ బయల్దేరబోతున్నారు. అక్కడ 3 రోజులపాటు ఈ రాచరికపు పెళ్లి వేడుక జరగబోతోంది. ఫిబ్రవరి 24న అతిథులకు గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. చివరగా ఫిబ్రవరి 26న ఉదయం ముహూర్తానికి వేదమంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల ఆశీర్వాదాలతో విజయ్ రష్మిక మెడలో 3 ముళ్ళు వేయబోతున్నారు. వెండితెరపై గొడవలతో, అలకలతో మొదలైన వీరి ప్రయాణం నిజ జీవితంలో పెళ్లిపీటల వరకు రావడం నిజంగా ఒక సినిమా కథలాగే ఉంది కదూ. గీతను పెళ్లాడబోతున్న ఈ గోవిందం జంట ఆ రాముడు, సీతల, రాధాకృష్ణులలాగా నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని, ఎలాంటి దిష్టి తగలకుండా హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, మరి ఈ జంట అంటే మీకెంత ఇష్టమో, వీరిద్దరూ ఒకటవుతున్నందుకు మీరెంత ఆనందంగా ఉన్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఉదయపూర్ నుండి వచ్చే ఫస్ట్ పెళ్లి ఫోటో కోసం, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.